మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎంకమ్మగూడ గ్రామంలో ఉన్నాము. రైతు పండరయ్య గారు 10 గుంటల పొలంలో 500 బొప్పాయి మొక్కలు పెట్టుకొని సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. పండరయ్య గారు నమస్కారం అండి. 10 గుంటల్లో బొప్పాయి వేసినారు కదా, ఇంతకు ముందు ఎప్పుడైనా వేసిర్రా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ టైం ఇదే. అంటే మేము అక్కడ పక్కకు పోయి చూసిన ఊళ్ళల్లో దీనిది. నేను లారీ దింపిన, నేను 50 ప్యాక్ కవర్లో తీసుకుపోతాను మీకు. అంటే నేను 50 ప్యాకెట్లు దింపిన, 60 ప్యాకెట్లు దింపిన అంటే ఒక్కరిద్దరు 60-70 ప్యాకెట్లు ఎట్లా దింపుతున్నారు అని చెప్పి ఆలోచన చేసి చూసిన. నేను పోయి ఆడ ఈడ 2-3 జాగాలలో చెండాలలో చూసిన, వేరే ఊరు పొలాల్లో పోయి తెంపుతున్నారు నిజంగా. దీన్ని మెల్లగా మనం పెట్టి చూడాలి దీన్ని అనేది. ఎవ్వరిని అడగకుండానే బషీర్బాగ్ వెళ్ళిన విత్తనాలు అన్ని బాగా దొరుకుతాయని నాకు తెలుసు. చిన్నప్పటి సంది బషీర్బాగ్ వెళ్ళి తెచ్చిన నేను. బషీర్బాగ్ లో పత్తి విత్తనం దొరుకుతుంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు చిన్నప్పటి సంది. నేను ఏ పత్తి విత్తనాలు గానీ ఏ విత్తనాలు దొరకని కర్పూజ కాడికి వెళ్ళి పండించాం మేడం మేము. అంటే బషీర్బాగ్ లో తెచ్చి పండించాను అన్నాడు కర్పూజ కూడా ఒకసారి 10-20 సంవత్సరాల కింద. అంటే ఇవి కూడా దొరుకుతాయని చెప్పి బషీర్బాగ్ వెళ్ళినా. బషీర్బాగ్ వెళ్తే ఆడ విత్తనాలు మనకు చెప్పారు, రెడ్లేడు విత్తనం పెట్టు, కాకపోతే నువ్వు వచ్చినావు కదా రెడ్లేడే పెట్టు అని చెప్పి వాళ్ళు బషీర్బాగ్ లో 2-3 దుకాణాలు అయితే నాతలేవు అని చెప్పి ఒకరు తెప్పించి ఇచ్చారు. కూర్చొని పెట్టుకున్నారు, 3 గంటల దాకా కూర్చొని పెట్టుకొని వేరే బయటికి వెళ్ళి తెప్పిస్తాము అని చెప్పి ఇచ్చారు. ఇచ్చినాక అటు తీసుకొచ్చిన 5,000కు ఒక ప్యాకెట్ 500 ఇత్తులు ఉంటాయి. 500 ఇత్తులు ఉంటాయి, 5,000కు ప్యాకెట్ 500 ఇత్తులు ఉంటాయి అందులో. 2 ప్యాకెట్లు తెచ్చిన. 2 ప్యాకెట్లు తెచ్చి ఇంటికి తీసుకొచ్చినాక ఏం చేయాలి, ఎట్లా పోయాలని బాగా ఆలోచించుకున్నా. నేనే ఎరువు ఎత్తుకొచ్చిన, అది పోయాలి, ఎరువు అది అన్నారు అన్నారు. సురాయించలే, కవర్ దొరికితే ప్యాకెట్లు దొరికితే మందు కలపాలి, ఎరువు కలపాలన్న. ఇదంతా అని చెప్పి నాగరగూడెం వెళ్ళినా. ఒక దగ్గర అది నర్సరాల దగ్గరికి వెళ్ళి ఇట్లా బొప్పాయి విత్తనాలు తెచ్చి అలా పోషిస్తారంటే పోషిస్తామన్నా 5 రూపాయలకు ఒక మొలక, కాకపోతే మేము పోషిస్తామంట. అంటే ఎన్ని రోజులకు వస్తుంది, ఒక నెల రోజులలో వస్తుందన్న, ఖచ్చితంగా మేము పోషిస్తామంట. ఉండబోయి ఇచ్చిన 1000 మొలకలకు 2 ప్యాకెట్లు కలిసి 1000 విత్తనాలని 1000 మొలకలు మొలిచినాయి. అంటే పెట్టిన ప్రతి విత్తనం మొలిచింది, అంతా మొలిచొచ్చింది. వాళ్ళు కూడా మంచిగా చేసారు, మొలిచొచ్చింది. వాళ్ళకు 5 రూపాయలకు ఒక మొలక కడుపు వాళ్ళు పెంచి నాకు ఇచ్చారు. నేను తీసుకొచ్చి ఇక్కడ పొలంలో పేపర్ కొట్టి పేపర్ కింద మళ్ళా డ్రిప్ వేసి ఒక 10 గుంటలు కనీసం. అంటే వాళ్ళు అక్కడ మనము విత్తనాలు పెట్టి మొలకలు చేసే క్రమంలో మీరు పొలం సిద్ధం చేసుకున్నారు. పెట్టి పైప్ వేసిన, డ్రిప్ వేసిన, పొత్తి గుంజుకున్నా, 10 గుంటలు సాఫ్ చేసిన అన్నట్టు. సాఫ్ చేసి దీన్ని రెడీగా పెట్టుకుని మొలకలు వచ్చే వరకు దీన్ని నానికి మంచిగా నిండా నానినాక భోజనం నానాక ఆ మొలకలు ఇక చక్క బైక్ మీద ఒక బాక్స్ టమాటా బాక్స్ అలా తీసుకొచ్చి అన్ని. ఎంత మొలక ఇచ్చారు అప్పటికి మీకు? 3 ఇంచుల మొలకుండేది మేడం. 3 ఇంచులు లేదు అనుకో, 3 ఏళ్ళ పొడుగు కంటే కొంచెం 4 ఇంచుల వరకు, హాఫ్ ఇంచు ఆ పీటు అనుకో. ఇక కొనలు వచ్చి ఆకొచ్చి అంత అంత పీటుకు మొలక. అయితే ఇక దాన్ని తీసుకొచ్చి పెట్టినా. అంటే 10 గుంటలలో 1000 పట్టినాయా మనకి? 1000 పట్టలేదు మేడం, 1000 ఇంకో మా చుట్టాలకు ఎన్ని పంపించారు? ఆయనకు 500 పంపించారు. అంటే సగం పంపించారు. విత్తనం ఖర్చు వచ్చే మొలక నర్సరీ వాళ్ళు పెంచిన ఖర్చు వచ్చి అంతా కలిసి 15 రూపాయలకు పడ్డది మీకు. 15 రూపాయలకు ఒక మొలక మన పొలానికి వచ్చింది. ఈ పెట్టుబడి ఖర్చు మరి? పెట్టుబడి ఖర్చు మేమిద్దరమే నాటుకున్నాం మేడం. ఒక రోజు ఆమె నాటుకుంటూ వచ్చింది, గుర్తులు కవర్ చింపుకుంటా ఇచ్చుకుంటా పోయినా. ఆమె ఒక్కటి నాటింది. మీ భార్య భర్తలు ఇద్దరే చేసుకురుగా? పిల్లలు ఏం రాలేరు. మేమే ఈ చెట్టు కింద దించుకున్నాము. మొక్కలు దించుకొని అందించుకుంటా ఒక్కళ్ళు ఇట్లా రౌండ్ కవర్ చింపుకుంటా మొలకాడ పెట్టుకుంటా పోతుంటే ఆమె ఎంటకెళ్ళి నాటుకుంటూ వచ్చింది అన్నది. పొలం భూమి మంచిగా నాన్నాక దానికి గుర్తింపు ఏదో కట్టె తీసుకున్నా. కట్టె తీసుకుని ఇట్లా 2 6 ఫీట్ల కోటి 2 గజాలకు మొక్క నాటుకుంటూ వచ్చింది. పొద్దుటాక కంప్లీట్ చేసి పోయినాం అన్నది. 10 గుంటలు నాటినాము. ఇక మేము మొలకలు అందించాం. ఒక రోజు తెచ్చి పెట్టుకున్నా బాక్సులలో, టమాటా బాక్సుల మొలకలు అన్ని తెచ్చి పెట్టుకుని మళ్ళీ తెల్లారి నాటినాం అన్నట్టు. ఈ ఒక్క పంటను వండించి చూడాలి నేను నా ఉద్దేశంలో, నా తెలుగుతోని అన్ని వండించి చూసిన. బొప్పాయి అంటే అందరూ ఇంత తీసినామంటున్నారు, నేను ఎట్లా తీయాలని చెప్పి 10 గుంటలు ఒక్కదాన్ని పెట్టి దీన్ని మంచిగా చేసిన. మంచిగా చేస్తే నాకు మంచిగా అనిపించింది మేడం. మనము మొక్కలు ఎప్పుడు పెట్టుకున్నాము, మనకు దిగుబడి ఎప్పుడు స్టార్ట్ అయింది? పోయిన సంక్రాంతికి మేడం. సంక్రాంతి పండుగ 3-4 రోజులు ఉన్నది. 6 నెలల తర్వాత వచ్చింది. 6 నెలల తర్వాత కాయ వచ్చేసింది. ఆడాడ తెలుపు మచ్చలు ఇట్లా
ఇట్లా గీట్లు వస్తుంటాయి అన్నట్టు ఇట్లా ఆహా. గీట్లు వచ్చినప్పుడు తెంపాలనేది ఒక గుర్తు మనకు. బాటసింగారం మార్కెట్ పోయినా అన్నట్టు. ఆ, నేను ఎక్కడ ఉండాలంటే బాటసింగారం మార్కెట్ పోయినా నేను. ఆ, నేనే సొంతం ఎక్కడ కొట్టాలో దీని అనేది బాటసింగారం పోయినా. ఆ. అక్కడ 30 రూపాయలు పోయింది కేజీ, ఆహా. ఇక్కడ 20 రూపాయలు పోయింది. కానీ మన తన మాలు మనం పెట్టింది 10 గుంటలు, మనకు వెళ్ళింది 10 వల్లాలు. ఆ, తెంపిన వాళ్ళప్పుడు వారంలో 2 సార్లు 10 వల్లాలు వస్తున్నాయి. వారానికి 10 వల్లాలు. 10 వల్లాలు అంటే 10 క్వింటాలు 10 క్వింటాలు ఆ. వెళ్తున్నాయి. దానికి మళ్ళీ ఖర్చు 5,000 రూపాయలు కిరాయి అంటున్నాడు బాటసింగారం ఆహా, పోవాలంటే. ఈ నుంచి ఆటోలో తీసుకపోతే ట్రాన్స్పోర్ట్ ఆ, మనకు సరిపోతుంది. ఇక్కడ లోకల్ అమ్ముకుంటే 20, 18 కిలో కిలో ఉమ్. వస్తున్నది. ఇక్కడ అంటే మన పొలం కాడికి వచ్చి మన పొలం కాడికి వచ్చి 20 రూపాయలు 25 రూపాయలు కూడా వేసుకోపోయారు. ఆ. షాద్నగర్ వాళ్ళు, ఆ, ఇక్కడ శంషాబాద్ వాళ్ళు వచ్చి చిల్లర అమ్ముకుంటారు. ఆ, కానీ ఆడిపోతే 30 రూపాయలు అమ్ముతుంది, కానీ మనకు కిరాయి 5,000 కిరాయి అంటున్నాడు. మీద పడుతుందా? మీద పడుతుంది ఆడ. ఆ, మనకు 5,000 మిగులుతున్నాయి. ఇక అలా 10 వల్లాలు తీసుకోపోతే ఆ. 20 రూపాయల కాకపోతే 5,000 మిగులుతాయి. ఇది ఏమి మంచిగా లేదు. ఇది ఆ. చిల్లర ఇక్కడనే చిల్లర కాడ ఇక్కడే అమ్ముతురు ఇక. ఇక చిల్లర ఈ పంట అంతా ఇక చిల్లరనే ఒకటి 2 మాట బాటసింగారం పోతే ఆ, రేట్ ఏమో బాగా వచ్చింది. ఆ, సగా 30 రూపాయలు అంటే మంచిగా వస్తుంది, మంచి ధర. ఆ, చాలా బాగా వస్తుంది రేట్ అలా. కానీ మాలు వెళ్ళాలి, వాళ్ళకు ఒక లోడు తీసుకోపోతే మనకు కిరాయి పడుతుంది, ఉమ్, మనకు 10 రూపాయలు వచ్చినట్టు అవుతుంది, ఉమ్, 40-50 వేలు పట్టు పడుతుంది. ఉమ్. ఈ 10 గుంటలలో 10 వాళ్ళలు తీసుకుపోయి ఏమి మనకు ఇదే ఒక ఎకరా భూమి పెడితే లోడ్ వెళ్తుంది. ఆ, ఎకరా భూమి ఇంత కాపు కాస్తే ఇట్లా ఉంటే లోడ్ వెళ్తుంది, ఒక లోడ్ వెళ్తుంది, ఆ, టాటా మొబైల్ వెళ్తుంది. కానీ నేను పెట్టింది 10 గుంటలు. ఆ, కానీ ఖర్చులు చాలా లేకపోయినాయి 2 మాటలు పోతే. ఆ, దాని 30 అమ్మినా కానీ కూడా దానికి సరిపోలేదు. ఉమ్, సగం మళ్ళీ ఈడ అమ్ముకున్న దానికి లాస్ వచ్చింది. ఉమ్, బాటసింగారం ఇక పోలేదు. ఇక ఆ. చిల్లరని షాద్నగర్, శంషాబాద్ ఆ, వీళ్ళు చేను కడుకొచ్చి పొలం కడుకొచ్చి వాళ్ళే వేసుకోపోయారు. ఉమ్, 25 రూపాయల లెక్క కూడా వేసుకోపోయారు. ఉహుం, ఈ విత్తనం బాగుంది అనేది వాళ్ళు ఇదికి వచ్చి చొక్కొని కాంట ఉండే మన ఇంట్లోనే ఉమ్, ఇక కాంట మీద చొక్కొని ఈయన పెట్టుకుంటారు, బండి మీద పెట్టుకొని పోతురు వాళ్ళు. ఆహా. ఎన్ని కోతలు తెగినాయి? ఇప్పటికి దాదాపు 15 కోతలు దాకా ఉన్నది మేడం. 15 కోతలు తెగింది. తెగింది ఇప్పటికి. ఇంకెన్ని తెగుతాయని అంచనా? కానీ ఇంకా 10 కోతలు అన్న 10 కోతలు తెగుతుంది. 10 కోతలు. ఇప్పుడు మనం మొత్తం పెట్టుబడి ఖర్చు చూసుకుంటే ఎంత వచ్చినట్టు 10 గుంటల పేరు మీద? 10 గుంటల పేరు మీద మొత్తం మందులు వచ్చి అన్ని వచ్చి 25,000 దాకా వచ్చింది మేడం. 25,000 ఖర్చు వచ్చింది. 25,000 ఆ. ఖర్చు. ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ రోజు చూసుకుంటే వరకు ఎంత ఆదాయం వచ్చింది? నాకు 1,80,000 నుంచి 2 లక్షల వరకు వచ్చింది మేడం. ఆ. టోటల్ గా ఏమి ఎంచుకున్నా కానీ అదే అదే అందాదా. మందులే గాను ఆ, కూలీలకి వెయ్యావు, ఇక్కడ పిల్లల ఫీజులకి గట్ట ఎన్నో ఇక ఉంటాయి కదా. అవునవునవును. ఆ, లెక్క పెట్టుకోకుండా 1,80,000 నుంచి 2 లక్షల వరకు టోటల్ గా నాకు మట్టి ఉన్నంత వరకు. ఉమ్. ఇక 2 లక్షలు దాటలేదు. ఆ, అయితే ఒక 25,000 పెట్టుబడి ఖర్చు తీసేసిన 1,50,000 అయితే ఆదాయం వచ్చినట్టేగా. వచ్చినట్టే మేడం. ఇది ఉమ్, ఇది చాలా బాగుంది. ఉమ్, ఈ రెడ్ లేడు సంబంధించి బాగుంది. ఇక వేరే విత్తనాలు అంటే ఉమ్, నాకు అనుభవం కాలేదు, ఇది అనుభవం అయింది కాబట్టి. ఉమ్. తెగులు రాకపోతే దీనంత మంచిది లేదు, ఆ, చాలా బాగుంటది. అంటే ఏమొస్తాయి దీంట్లో తెగుళ్ళు? తెగులు అంటే దానికి ఆకులు రాలిపోతాయి మేడం. ఉమ్, ఆకులు రాలిపోయి ఇట్లా ఎర్రగా అయ్యి ఉమ్, కాయ అంతా మచ్చొచ్చి గెచ్చులు వస్తుంది. ఉమ్, ఇక అంతా కాయనే నీట్ గా రాదన్నట్టు. ఆహా. ఆ తెగులు అన్నప్పుడే గెచ్చులు వస్తది, తెలుస్తుంటది మనకి. మనకు తెలుస్తుంటది. ఇక మందులు మరి కంట్రోల్ అవుతుందా? ఇక ఆడికి మస్తుగా కొట్టినా మేడం, కొట్టినంత వరకు అయింది. ఉమ్. ఇక ఇప్పుడు తీర్థాలకు వచ్చింది. ఇక అంటే 10 కోతలు 10 వెళ్తుంది, కోతలు వెళ్ళాక తీసేయాల్సిందే ఇంకా. తీసేయవలసింది. ఇక ఉమ్, మళ్ళా పెట్టిన టైం కల్లా శివరాత్రి సంక్రాంతి కల్లా తీసేయవలసింది. తీసేయాల్సిందే. ఈ సంవత్సరము లా ఒక 6 నెలలు వెళ్ళింది. 6 నెలలు చెట్టు పెంచినాం అనుకోండి. ఆహా. 6 నెలలు చెట్టు మామూలుగా అయితే 2 ఏళ్ళు వెళ్తది అంటారుగా జనరల్ గా బొప్పాయి. రెండేళ్ళు ఈ తెగులు రాకపోతే 2 ఏళ్ళు కూడా ఉంటాయి మేడం. ఇవి కూడా ఉంచితే ఉమ్, ఎందుకు ఉంచాలనేది ఇక కాపు అంత లేదు. ఉమ్. ఇక సుతం ఉంటే ఇప్పటి వరకు అయితే బాగానే కాపు వచ్చింది. వచ్చింది. ఇంకా 10 కోతలు తెగినాక అయిపోతుంది ఇక కాబట్టి అయిపోతుంది, తీసేద్దాం మరి అనుకుంటున్నాం. తీసేద్దాం అనేది ఆలోచన అనుకో. మ్మ్. 10 కోతలు వస్తుంది. ఇంకా వారానికి అయినా ఇంకా 10 కోతలు వెళ్తుంది. అట్లా అనేది దాన్ని చూస్తున్నాం మేడం. బలానికి ఏం పెట్టిర్రు? పిచికారీలు ఏం కొడుతున్నారు? నేను దీనికి లోకల్ మందులే మేడం, కాకపోతే నాకు ఎరుకున్న మందులే ఉమ్. తక్కువ మందులతోనే పండించిన. ఆ, అంతేనా? తక్కువ పెద్ద మందులు మందులు ఏం వాడలే. పెద్ద మందులు ఏం వాడలే అన్నాడు. ఉమ్, వాళ్ళు ఇది కొట్టాలి అది కొట్టాలి అన్నారు. ఉమ్, కానీ మార్కెట్లో బాటసింగారం పోయినా, శంషాబాద్ పోయినా, షాద్నగర్ పోయినా దీనంత స్టేట్ ఎవరిది కూడా కాయ కనిపించలేదు. ఆ, వాళ్ళు వేరే ఎవరు డాక్టర్లను అడిగి వేరే మందులు వేరే కొట్టిరట. ఆ, నేను ఎవరిని అడగలేదు. ఇక నాకు ఇష్టొచ్చినాయి మెత్తటి ఆకు మెత్తగా కాయ మెత్తగా వచ్చేటి అవే మందులు కొట్టుకున్నాను నేను. మీకు అనుభవపూర్వకంగానే కొట్టుకుర్రు. నాకు ఎవ్వరు కూడా చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఎవరైనా చెప్పినా అడిగినా కానీ కూడా నాకు చెప్పిన మానవ విత్తు పెట్టమన్న వాళ్ళు లేరు, మందులు కొట్టమన్న వాళ్ళు లేరు. మీ అనుభవంతోనే నా పెట్టుకుర్రు. అనుభవంతోనే మందు, నా అనుభవంతోనే పంట పండించిన, నా అనుభవంతోనే మార్కెట్ కొట్టిన, తీర్మానం చేసిన.
అంటే ఇప్పుడు దాదాపు 2 ఎకరాలు పెట్టినా. అవునా? ఓహో, ఇది కాక మళ్ళీ వేరే కాడ 2 ఎకరాలు 2 ఎకరాలు పెట్టినా. అది ఇప్పుడు అంతా పూత దేశంలో ఉన్నది. అది ఎప్పుడు పెట్టిరు? అది పెట్టి మొన్న మురుగశిల మురుగశిర కాటప్పుడు పెట్టినారు. పంటలన్నీ పెట్టాడు, పత్తిలో పెట్టాడు. ఇప్పుడు పూత దశలో ఉంది. పూత పిండి పడుతుంది అంత. ఇప్పుడు 10 గుంటల్లో మీకు బొప్పాయి సాగు మంచిగా అనిపించింది, మళ్ళీ 2 ఎకరాలలో పెట్టిరు కదా. 2 ఎకరాలలో పెట్టింది ఏం రకం పెట్టిరు? నెంబర్ అనేది కాయ పొడుగు వస్తుంది. అది కాయ పొడుగు వస్తుంది, జర బాగా కాస్తుంది. అది ఇంకా కూడా బాగా కాస్తుంది అనేది అంటున్నారు. అది లోకల్ ఇత్తనం. అది సీడు, అది లోకల్. కాయ బాగా వస్తుంది. అందులో మొగ ఆడి కూడా ఇత్తనాలు ఉంటాయి, అది బాగా కాస్తుంది అనేది అన్నారు. నేను కూడా పెట్టిన. ఇప్పుడు చేనుల 2 ఎకరాల్లో 10-15 దాంట్లో వచ్చినాయి, 20 దాంట్లో వచ్చినాయి. మొగయి పూతలు పూస్తాయి కానీ కాయలు కాయ పూతలే పూస్తాయి. ఇక అవి తెచ్చిపెట్టిన పూత దేశాలు ఉన్నది. ఇప్పుడు పెంది ఏమన్నా చెట్టుకు 4 వచ్చినాయి, కొన్నిటికి స్టార్ట్ అయింది. అన్ని ఇంటి అయినాయి అన్నారు. ఇట్లా చిన్నగా ఇంత గోటిల్లాగా అయినాయి మేడం. కాకపోతే ఇక అది నెక్స్ట్ వస్తుంది. అది మన పొలానికి వచ్చే వరకు ఎంత పడ్డది మొక్క? ఒక మొలక 14 రూపాయలు పడ్డది మనకు మొక్క. తీసుకొచ్చి ఎన్ని మొక్కలు తెప్పించారు దానికి? ఎకరాకు 2000 మొక్కలు ఇప్పుడు మనకు రెడీ అవుతున్నాయి, ఆడ ఖాతా దశకు చేరుకుంటున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి దున్నుకుంటప్పుడు ఏమేమి వేసుకొని దున్నుకున్నారు? బోజలు కొట్టుకునే ముందు ఏం బెటర్ మేడము, అడుగున ఒకసారి 2 సార్లు డిఏపి వేసిన. డిఏపి యూరియా వేయలేదు, కాదు డిఏపి వేసిన. అడుగు మంది వేసిన. నీళ్ళ తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి? నీళ్ళు ఎక్కువ ఎంత బాగుంటే అంత మేడం. నీళ్లు ఎండకాలం కదా, పోయినసారి సంక్రాంతికి అయితే ఎండకాలంలో బాగా పెరిగినాయి కదా. అవును, ప్రతి రోజు పెట్టి తాగుతూనే ఉంటుంది మేడం. నీళ్ళతోనే తెగులు పొగులు ఏది రాదు. నీళ్లు ఎంత చేసినాం అనుకో, తెగులన్నా రావచ్చు, లేకుంటే చెట్టు అన్న పూత దేశాలన్నా రాలిపోతుంది, ఏమన్నా చేస్తుంది. నాకు నా అనుభవం కాడికి వరిసేనికి పెట్టినా కూడా ఏం తాగుతూనే ఉంటుంది. గుట్టుకు ఆగుతుంది నీళ్లు. అంటే జనరల్ గా బొప్పాయికి నీళ్ళు ఎక్కువ పెట్టొద్దు అంటారు కదా. ఎక్కువ నీళ్ళు ఎండకాలం అయితే నీళ్లు ఉండాలి మేడం, ఖచ్చితంగా నీళ్లు వాడాలి. పట్ట నీళ్లు పడుతుంటేనే కాయ అనుభవంతో కింద నుంచి మీద వరకు వెళ్తుంది. 2 గజాలు పెట్టి కాయ కాస్తుంది. నీళ్ళు ఎక్కువ తగ్గ పెట్టిన వాళ్ళది మాలం దగ్గరనే పోయి చూసాను నేను. మా బిడ్డ దగ్గర పోయి వాళ్ళ పోయి నేనే ఇచ్చిన మొలక. వాళ్ళు ఏదో జీతగాంతో పెట్టిపించి ఏదో చేస్తే, వాడు ఏదో చేస్తే సగానికి వెళ్ళే కాయలు పట్టినాయి. నేను కరెక్ట్ నాది ఒక అర్ధ గజం నుంచి కొనేళ్ళిందా కాయ కాసింది మేడం. అవునా? ఎవ్వరు కూడా చూసినా ఎట్లా కాపించాం, ఏం కొట్టినామంటే నాకు చూసినాయే మందులు కొట్టినా, నాకు ఎవరని చెప్పింది అంతవరకే అంత చెప్పిన ఎంత మందితో కూడా. కానీ తెంపడము యాష్టపడతాం అనుకొని ఇది బాధ లేకుండా తెంపుతున్నాం కదా, ఇది మన ఇద్దరమే తెంపుకుంటాం కాకపోతే అని చెప్పి పెట్టి ఇద్దరే తెంపుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా లేబర్ షార్టేజ్ ఎక్కువ ఉంది. లేబర్ షార్టేజ్ ఉన్నది. ఎవరు బతిలాడితే ఎవరు రారు. 400 రూపాయలు 200 కళ్ళు ఇవన్నీ అంటారు. ఇక ఇది ఎందుకు అనేది చెప్పి దీని ఒక్క 10 గుంటలతో చేసి మళ్ళీ 2 ఎకరాలు పెట్టింది. ఇప్పుడు తెంపుడు ఈజీనే అయితే ఈజీగా అయిపోయి 2 ఎకరాలు కూడా మేము లోడ్ తెంపుతాం మేమిద్దరం. అవునా? 60-70 ప్యాకెట్లు అయినా తెంపుతాం. దీన్ని 40 ప్యాకెట్ల వరకు తెంపినాం మేడం. అవునా? 40 ప్యాకెట్లు అంటే 20 కిలోలు వస్తుంది ఒక ప్యాకెట్. 20 కిలో ఆ కవర్ 20 కిలోలు వస్తుంది కాబట్టి 40 కవర్ దాకా తెంపుతాం. ఒక్క రోజు మీద తెంపినాం, 1 గంట సేపట్ల. ధనాధన ఇట్లా దెంపుడు లేచుడు కవర్ ఆమె పట్టుకుని నేను దెంపుడు లేచుకోవడం కూడా మళ్ళీ ముడి కట్టుడు అక్కడ పెట్టుడు అంతే. సులభంగానే ఉంటది, మంచిగా అడవిలకు సేపు ఉంటుంది. మరి మోపిలాయని కూడా మంచిగా పెద్ద పరకూడదు. ఒక కనీసం తెంపాలనుకుంటే ఒక లోడ్ తెంపుతారు మేడం. అవునా? ఒక లోడ్ తెంపుతారు, ఇద్దరు భార్య భర్తలు కలిసి ఒక లోడ్ తెంపుతారు. సులభమే ఇట్లా పెట్టుకుంటే. ఖచ్చితంగా లోడ్ తెంపేస్తారు. ఒక 70 వల్లాల దాకా 60 వల్లాల దాకా తెంపుతారు. ఇద్దరు తెంపి పక్కకి పెడితే రోడ్డు మీకు వెళ్ళినది రోడ్డు కదా. ఉద్దేశంతో కాయ పెట్టుకున్నాం మేడం. పండరయ్య గారు, ఇప్పుడు మొక్కకు 6 ఫీట్లు తీసుకున్నా అన్నారు కదా, సాలుకు ఎంత తీసుకున్నారు? ఇటు అంతే 6 ఫీట్లు ఉంటుంది, అటు 6 ఫీట్లే పెట్టిన మేడం. ఇట్లా చూస్తే 6 ఫీట్లే ఉన్నాయి, ఇటు చూస్తే 6 ఫీట్లే ఉన్నాయి. కొంతమంది 7 ఫీట్లు పెట్టాలన్నారు, దగ్గర అన్నారు. దగ్గర కానీ దూరం అన్నా కానీ అనేది మనం ఫస్ట్సారి కదా పెట్టుకుంటాము. మొలక ఏడు కొత్తుకుంటేనే ఎన్ని పోతాయి ఎండకాలం ఎన్ని పోతాయి అనేది 6 ఫీట్లే పెట్టినా. ఇటు 6 ఫీట్లు అటు 6 నడమ గల్లీ 6 ఫీట్లే ఉన్నది. ఇప్పుడు ఇత్తు మొలక నాటడం 6 ఫీట్లే నాటిన. 7 ఫీట్లు కూడా పెట్టాలన్నారు, బాగా గంటకు దూరం ఉంటుందంట అన్నారు. కానీ నేను 6 ఫీట్లే ఉన్నది మేడం. అంటే మీరు ఫస్ట్ 10 గుంటల ప్రయోగాత్మకంగా పెట్టి చూద్దామని ఉద్దేశంతో పెట్టిరు కాబట్టి 10 గుంటలు 500 చెట్లు పట్టించారు. మార్కింగ్ ఇచ్చుకొని ఎవరిని అడగలేదు, ఏదని ఎవరిని అడగలేదు. ఎవరు దోలుకొచ్చి విత్తనాలకు పోయినప్పుడు తను కూడా నేను ఎవరిని అడగలేదు. ఇది ఒక్కటి పండించి చూడాలనుకున్నాను నా ఉద్దేశంతో. ఎందుకంటే ఇది ఇట్లా తెంపుతారు, ఇది కష్టం అనక తెంపుకుంటున్నారు. వేరే ఊళ్ళలో పోయి చూస్తే మనం కూడా చేసి చూడాలి దీన్ని.
అంటే నాకు అనుభవం అవి వచ్చిపోయింది. అలా దాని వల్ల నేను ఇంకా 2 ఎకరాలు కూడా పెట్టినా. అదే పొలము తక్కువ ఉన్న వాళ్ళు ఎకరం పెట్టుకుంటే మంచిగా బాగుపడతారు. కానీ దీని మీదనే భారం వేసి ఉండాలి. గడ్డి మొలక తీసుకుంటా, గడ్డిని తీసుకుంటా, నీళ్లు పెట్టుకుంటా, దానికి వైరస్ ఏమొచ్చింది, తక్కువ మందులు, మెత్త మందులు కొట్టుకుంటా, తక్కువ మందులు, ఎక్కువ పవర్ ఉండొద్దు, పవర్ మందులు కూడా కొట్టొద్దు. ఏదో ఆకు మెత్తగా, కాయలు మెత్తగా వచ్చేటి, ఆకులు మెత్తగా, చెట్టు మెత్తగా మన పచ్చగా వచ్చేటి మందులు కొట్టుకుంటూ పోవాలి. తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. ఇష్టం వచ్చినట్టు మందులు కొట్టకుండా పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని ఆదాయ మార్గం వైపు చూసుకోవాలంతే. మనం ఏదో వీడు చెప్తున్నాడు గుంటూరు పోతే బాగా దొరుకుతుంది, నెల్లూరు పోతే బాగా దొరుకుతాయి మందులు, అవి తెచ్చి కొట్టాలనేది ఏం లేదు. మనం తగ్గినవి మెత్త మందులు, మెత్త పూత దేశాలు వచ్చేటి, పూత వచ్చేది, ఆకు మెత్తగా ఉండాలి, కాయ మెత్తగా వచ్చేటట్టు, పూత జడిపోకుండా పవర్ మందులు కొట్టొద్దు. తక్కువ ఖర్చులతో వెళ్ళిపోతుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి ఖర్చులే రైతుకు చాలా గుదిబండగా మారిపోతుంది. వేలు లక్షలు చేస్తున్నారు ఫర్టిలైజర్ షాప్ లో, లక్షలు చేస్తున్నారు ఏ దానికోయినా కానీ. దీని తక్కువ ఖర్చు వచ్చింది మేడం నాకైతే. మొత్తం మీద 20-25 వేలతోని మొత్తం నేను ఎల్ల తీసిన దీన్ని 10 గుంటలు. నాకు 1,80,000 నుంచి 2 లక్షల వరకు చూపించింది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది కదా ఆదాయం, దాదాపు వస్తుంది అంటే ఇక 10 కోతలు వస్తుంది. ఈ 10 కోతలు కూడా ఆదాయం వస్తున్నట్టే కదా ఇప్పుడు. ఆ డబ్బు 2 లక్షలు దాటిపోతుంది. 2 లక్షలు దాటిపోతుంది. 2 లక్షలు దాటిపోతుంది. నేను దీని వలన మాత్రము నేను అనుకోకుండా చేసుకోవడానికి నా ఉద్దేశానికి వచ్చింది. సంతోషంగా ఉన్నాము. ఈ కష్టానికంటే ఈ అందరి పిల్లల తిప్పల పెట్టుడు కంటే నా పిల్లలు నేను బాధపడకుండా కనీసం తెంపుకుంటాం పోతున్నాం. అందులో మళ్ళీ ఇప్పుడు కొంత పత్తి తవ్వక చేసి ఇంకా 2 ఎకరాలు కూడా మళ్ళా ఇదే బొప్పాయికే పెట్టినా, పత్తి కూడా పెట్టినా, మళ్ళీ పత్తి కూడా పెట్టినా, కానీ మళ్ళీ 2 ఎకరాలు పెట్టినా. మంచిగా అనిపిస్తుంది. దీని వల్ల అయితే ఏంద్రా నాయన ఈ చిక్కుడు చెట్లు, కాకర చెట్లు ఇవన్నీ పెట్టుకోము, చాలా మందులు కొట్టుకోము, 24 గంటలు కొట్టుడు పంపు, వాళ్ళని ఫర్టిలైజర్ వాళ్ళని నడపడము ఏంది అనుకొని చిన్నప్పటి సంది పత్తి బాగా పండించిన. పత్తి పండించి దీన్ని ఏంది అనేది, దీన్ని బొప్పాయి ఇట్లా తెంపుకుంటామంటారు, నేను లోడ్ తెంపుతా, అది తెంపుతా, వేరే అంటే దీన్ని ఎట్లా తెంపుతానని చూసి నేను మిగతా పంటలు ఏ దాంట్లో మీకు లాభాలు రాలే, అన్ని వండించి చూసిన మేడం. ఇది మంచిగా అనిపించింది. ఇది మంచిగా అనిపించింది నాకైతే. పండరయ్య గారు, ఎవరైనా చిన్న రైతులు ఉంటారు, ఇప్పుడు మనకు చాలా మంది చిన్న రైతులు ఎక్కువ, ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ. అట్లాంటి రైతులకు ఫస్ట్ వేసుకోవాలంటే ఎంత స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీరు సలహా ఇస్తారు? అర్ధ ఎకరం నుంచి ఎకరం పెట్టుకోవాలి మేడం. ఫస్ట్ ఆ ఎకరము సాగు పట్టు దాన్ని ఆయన చేతి మీదకి వచ్చింది అనుకో, నేను దీన్ని సాధిస్తారనే దృష్టిలోకి వస్తాడు ఆ మనిషి, వస్తాడు. ఈ మందులు కొడితే ఇట్లా పంట పండించిన నేను. కానీ ఫస్ట్ అర్ధ ఎకరమే పెట్టుకోవాలి. ఎకరాలు పెట్టుకుంటే కష్టం అవుతాడు, ఖరాబ్ అయిపోతాడు. తప్పిదారి తెగులు వచ్చినా నాశనం అవుతాడు, ఖరాబ్ అయిపోతాడు. 1 ఎకరం నుంచి అర్ధ ఎకరం నుంచే పెట్టుకోవాలి. 10 గుంటల నుంచి, 10 గుంటలే నేను పెట్టింది, కానీ 10 గుంటల నుంచి అర్ధ ఎకరం ఒక సాధనంలో తెచ్చుకొని కాయ వెళ్ళిందంటే ఇంకో అవతల ఎకరం 2 ఎకరాలు పెట్టుకోవచ్చు. అది ఇది కలిసి వస్తే 2 సంవత్సరాలు కాలం గడుపుకొని నిమ్మలంగా బతుకుతాడు అన్నది. ఇది మాత్రము ఈ రెడ్ లేడ్ ఇత్తనము, ఈ పత్తి మాత్రం చాలా బాగుంటది. కానీ దీన్ని ఆమారద్దు, ఒక తెగులు పడకుండా తక్కువ మందులతోని చేసుకుంటే బాగుంటది. తక్కువ రేట్ల మందులు తగలకుండా, ఈ ఆ మందులు ఈ మందులు కుట్ర అనకుండా మనకు తెలిసిన మందులతోని కొట్టాలి. కొట్టుకొని సాగు చేసామనుకో, ఇది బొప్పాయి మాత్రం బాగానే ఉంటది. 100% నేను తెలివి వచ్చిన 60 ఏళ్ళ మనిషిని ఉన్నా, ఇది మాత్రం నాకు మంచిగా అనిపించింది. కరుపుత కంటే ప్రతి ఒక్కదానికంటే. అయితే ఎవరైనా రైతులు ఫస్ట్ వాళ్ళ పొలంలో ఒక 10 గుంటలో 15 గుంటలో పెట్టుకొని చూసి మంచిగా ఉందంటే మిగతా పొలంలో కూడా పెట్టుకుంటే బాగుంటది అనేది. దీన్ని నేను ఎవరు చెప్పకుండానే అడిగింది, వాళ్ళు ఫర్టిలైజర్ షాప్ లో పోతే అడిగినది తెచ్చినా, కొట్టినా, పంట పండించి ఇప్పుడు మళ్ళా 2 ఎకరాలకు పెట్టుకున్నా. దేవుందా కనీసం మంచిగానే వస్తుంది అది కూడా దిగుబడి. అట్లా చేసిన. థ్యాంక్ యూ పండరయ్య గారు. 10 గుంటల పొలంలో సాగు చేసిన బొప్పాయి మంచి ఆదాయాన్ని ఇచ్చిందని రైతు చెప్తున్నారు. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.